శ్రావణ శుక్రవారాలు వచ్చేసినాయి, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. అందుకని మనం ఫస్ట్ అయితే అమ్మవారికి బెల్లం పొంగలి ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను. చాలా ఈజీ స్టెప్స్తో సింపుల్గా నేను చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి, నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా కష్టం అనుకుంటారు, ఈజీ ప్రాసెస్లో టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే తీసుకోవాలి. మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానికి సగం పెసరబ్యాలు తీసుకోవాలి. అదేనండి, పెసరపప్పు తీసుకోవాలి. నేనైతే ఈ బియ్యం వచ్చేసి నేను వీక్లీ కలశం పెడతాం కదా, కలశంలోకి వేసే బియ్యాన్ని అయితే తీసుకున్నాను. తీసుకొని నేను వీక్లీ వన్స్ ఇలా వేసిండే బియ్యం ఒకరోజు ప్రసాదం అయితే చేస్తాను. అలా ఈ బియ్యాన్ని వాడుకుంటున్నాం కాబట్టి ప్రసాదంకి ఫస్ట్ అయితే నేను ప్రసాదం అనే కాదు, మీకు చూపించడానికి చేస్తున్నా ఇది ఎలా చేయాలో. ఫస్ట్ నేను బియ్యాన్ని బాగా మంచిగా వాష్ చేసుకుంటా. బియ్యం పెసరబ్యాలు రెండు, మనం బియ్యం ఎంతైతే తీసుకుంటామో దానికి సగానికి పెసరబ్యాలు తీసుకునేసి మంచిగా వాష్ చేసుకో. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు సోక్ చేసుకోవాలి. అది కూడా నేను కుక్కర్లో వేసుకుంటాను. కుక్కర్లో అయితే బాగా స్మాష్ అవుతుంది. అది ఇంకా మనం మంచిగా గిన్నెలో పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలంటే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. అందుకనే మనం ముందుగా సోక్ చేసి పెట్టుకుంటే తొందరగా విజిల్ అనేది వచ్చేస్తుంది, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా సోక్ చేసుకున్న దానిని కొద్దిసేపు సోక్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టుకున్న తర్వాత ఇంకా తర్వాత పక్కన మనం బెల్లం కూడా రెడీ చేసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఈ ఆర్గానిక్ బెల్లం చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రేట్ చేసి అవ్వదు. అందుకని నేను దీన్ని పగిలి కొట్టుకుంటున్నాను. నేను మూడు ఉంట్లు బెల్లం అయితే తీసుకున్నాను. దీన్ని బాగా మంచిగా స్మాష్ చేసుకునేసి దాన్ని కరిగించుకుంటా. ఎందుకు కరిగించుకుంటాను అంటే స్టవ్ మీద పెట్టి కరిగించుకుంటాను. ఎందుకంటే దీంట్లో ఉండే వేస్ట్ అంతా ఫిల్టర్ చేయాలనేసి నేను అలా పెట్టుకున్నాను. అలాగే కరిగించుకోవచ్చు, లేకుంటే స్టవ్ మీద పెట్టైనా కరిగించుకోవచ్చు. నేనైతే స్టవ్ మీద పెట్టుకున్నాను ఎందుకంటే తొందరగా అయిపోతుందని. ఇంకా తర్వాత ఇలా కరిగించుకున్న దానిని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని మనం ఎలా ఫిల్టర్ చేసుకోవాలంటే ఫస్ట్ మనమైతే ఇలా ఇది పెట్టుకొని ఉంటాం కదా, ఉడికించుకోండి అన్నంలోకి బాగా కలుపుకున్న తర్వాత అన్నాన్ని పెసరపప్పుని బాగా అంతా కలిసిపోయేలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకే మనం ఇప్పుడు సిరప్ ఉంటుంది కదా, షుగర్ సిరప్, బెల్లం సిరప్, దాన్ని ఒక కాఫీ వడగట్టే దాంట్లో మనం వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకుంటే మనకు బెల్లంలో ఉండే వేస్ట్ అంతా మనం ఫిల్టర్ అయిపోతుంది. ఇలా ఫిల్టర్ అయిపోయిన తర్వాత మొత్తం బెల్లం సిరప్ అన్నం అంతా మిక్స్ చేసుకునేసి ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని మనం హోమ్ మేడ్ గీ ఉంటుంది కదా, అది వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ ఉంటుంది. ఇంకా పెట్టుకున్న తర్వాత మనం ఇలాచి పౌడర్ మిక్స్ చేసుకోవాలి అన్నము బెల్లం సిరప్లోకి. ఇంకా గీ వేసుకున్న తర్వాత అందులోకి డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనకి ఏమేమి దొరుకుతాయో అవన్నీ వేసుకున్నా పర్వాలేదు. అన్నీ వేసుకున్న తర్వాత మనం అన్నంలోకి కలిపేసుకుంటే మంచి టేస్టీ పొంగలి అయితే రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా ఆర్గానిక్ బెల్లం వేసినాం కాబట్టి ఇంకా చెప్పనవసరం లేదు, సూపర్ టేస్టీ. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.